హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు ప్రతి ఇంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది పుట్టిన వెంటనే పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోకపోవడం వల్ల అవసరం వచ్చినప్పుడు, కావాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ కూడా అవసరం వచ్చినప్పుడు చాలామంది తెలియక వాటిని ఎలా తెచ్చుకోవాలి, ఒకవేళ లేట్ అయినా అయిందండి, టైం పట్టింది, మీరు మర్చిపోయారు, లేకపోతే ఎలా తెచ్చుకోవాలో తెలియదు, బట్ తెచ్చుకోవాలి, ఇప్పుడు అది అవసరం. బట్ ఇప్పుడు ఎలా తెచ్చుకోవాలో తెలియదు. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఉన్న బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల యొక్క రూల్స్ 2026లో పూర్తిగా మార్చేశారు. నేను ఈ వీడియోలో ఆ సర్టిఫికేట్స్ ఎలా తెచ్చుకోవాలి, అసలు కొత్త రూల్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మీకు ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏవైతే జనన మరియు మరణాలకు సంబంధించి సర్టిఫికేట్స్ కావాల్సి వస్తుందో వాటి కొత్త రూల్స్ 2026లో కొత్త రూల్స్ వచ్చాయండి. ఆ రూల్స్ ఏంటనేది మీకు తెలియజేస్తాను చూడండి. మనకి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్కి సంబంధించి కీలక ఆదేశాలు జియో జారీ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చూడండి ఇక్కడ బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వము అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల్లో మనకి కొత్త జీవో జారీ చేయడం, కొత్త నిబంధనలతో పక్కా జీవో తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకువచ్చారంటే నకిలీ సర్టిఫికేట్స్ని నిర్మూలించడానికి ఈ యొక్క జీవోని తీసుకురావడం జరిగింది. అసలు ఏంటి అని మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ 2 సంవత్సరాలు దాటితే మనం జేఎంఎఫ్సి అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు నుంచి తెచ్చుకోవాలండి. ఫాస్ట్ కోర్ట్ అంటాము, ఆ కోర్టు నుంచి తెచ్చుకోవాలి. అదేవిధంగా ఇది జనన అండ్ మరణ ధృవీకరణ పత్రాలకు వర్తిస్తుంది ఈ యాక్ట్. సో ఏ నిబంధనల ప్రకారం కొత్త చట్టం పేరు ఏంటి అంటే బిఎన్ఎస్ఎస్ యాక్ట్ 2023 ప్రకారము నకిలీ సర్టిఫికేట్లని పోగొట్టడానికి, తీసేయడానికి, తొలగించడానికి ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. 2026లో ఎలాంటి రూల్స్ తీసుకొచ్చారు అనేది మనం క్లియర్గా చూసినట్లయితే ఒకసారి చూద్దాము. ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ 21 రోజుల్లోపు మనము అప్లై చేసుకుంటే, పుట్టిన కాడ నుంచి లేదా చనిపోయిన దగ్గర నుంచి 21 రోజుల్లోపు అప్లై చేసుకుంటే ఉచితం, ఫ్రీగా ఇచ్చేస్తారు. 21 రోజుల నుంచి 30 రోజుల్లోపు, చనిపోయిన పుట్టిన 21 రోజుల నుంచి 30 రోజుల్లోపు అప్లై చేసుకుంటే సమ్ పెనాల్టీ పడుతుంది. అదే 30 రోజుల నుంచి 1 year లోపు ఉంటే మీకు పెనాల్టీతో పాటు అధికారుల అనుమతి, అంటే ఈవెన్ మీరు ఆర్డీఓ ఆఫీసర్ నుంచి కూడా మీరు అక్కడ ప్రొసీడింగ్ తెచ్చుకోవాలి. అదే ఒకవేళ మీరు 1 year నుంచి 2 సంవత్సరాల లోపు అయితే మెజిస్ట్రేటివ్ అనుమతి తెచ్చుకోవాలి, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనుమతి తెచ్చుకోవాలి. 2 సంవత్సరాలు దాటితే యాక్ట్ ప్రకారము 2 years దాటితే ఎఫ్ఎంసి అంటే ఇక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫాస్ట్ కోర్ట్ నుంచి మీరు ఉత్తర్వులు తెచ్చుకోవాలి. ఖచ్చితంగా తెచ్చుకుంటేనే మీకు ఉపయోగం ఉంది, లేకపోతే ఆ సర్టిఫికేట్ ఇవ్వరు. మరి మనకి ఇక్కడ ఎందుకు ఈ యొక్క సర్టిఫికేట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఖచ్చితంగా మీరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాఠశాలలో జాయిన్ అవ్వాలన్నా, లేదు ఇక్కడ కళాశాలలో జాయిన్ అవ్వాలన్నా మీకు బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డు, కొత్తగా పుట్టిన పిల్లలకి ఇప్పుడు ఆధార్ కార్డు పుట్టాలి అంటే బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఎందుకని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు తల్లి వందనం స్కీమ్లో కూడా చాలామంది పిల్లలకి ఆధార్ లేవు. ఏంటైనా ఎంక్వైరీ చేస్తే అక్కడ వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఆధార్ కార్డ్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఫాలో అయితే వస్తుంది. బట్ ముందుగానే తీసుకోండి మనం చెప్తున్నాం. అలాగే పాస్పోర్ట్ ప్రక్రియ, మీరు ఏదైనా విదేశాలు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ప్రకారము ఇస్తారు. ఆధార్ కార్డుతో పాటు బర్త్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. బర్త్ సర్టిఫికేట్, పుట్టిన మీకు సర్టిఫికేట్ అడుగుతారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మీకు ఇప్పుడు ఓయూపీ ఇలాంటి పెన్షన్లు కావాలి, ఇది ఆధార్లో తప్పులు పడి మార్చుకోవాలి, బర్త్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఈజీ అయిపోతుంది. బర్త్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఆధార్ మారుతుంది, ఆధార్ ఏజ్ ప్రకారం మీ స్కీమ్స్ కూడా వర్తిస్తాయి. అలాగే వారసత్వానికి సంబంధించి కూడా మీకు వారసత్వ హక్కులు నిర్ధారణ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకేనండి. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మరణం, వీటికి సంబంధించి ఏంటయ్యా అంటే, మరణానికి సంబంధించి మనం ఇప్పుడు ఒక ఆవిడ ఉందండి, భర్త చనిపోయాడు, వితంతు పెన్షన్ పెట్టుకోవాలి. ఏం కావాలి మనకి? డెత్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ డెత్ సర్టిఫికేట్ ఉంటేనే మనకి పెన్షన్ వస్తుంది. అదేవిధంగా మనకి బీమా, ఇన్సూరెన్స్ పొందాలి. చనిపోయారు, ఇన్సూరెన్స్ తీసుకోవాలి. డెత్ సర్టిఫికేట్ ఉంటేనే ఇన్సూరెన్స్ ఇస్తారు.
యెస్ ఆర్ నో. అలాగే బ్యాంకు లావాదేవీలు ఒక వ్యక్తి ఉన్నారు. అతనిపై 10,00,000 ఉంది. అతను చనిపోయాడు. చనిపోయినట్టు ఏముండాలి మన దగ్గర? డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అప్పుడు గాని అది మనకి ఇవ్వరు. అలాగే ఆస్తులు బదలాయింపు. తండ్రి చనిపోయాడు. కొడుకులకి ఇవ్వాలి. ఎఫ్ఎంసీ కావాలి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి. కావాలంటే ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. అదేవిధంగా చట్టపరమైన ప్రక్రియలకు కూడా డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఓకేనండి. అధికారులు మనకి ఏం చెప్తున్నారంటే మనకి జననం లేదా మరణం సంభవించిన వెంటనే పర్టిక్యులర్ గ్రామ పంచాయతీ, వార్డు, మున్సిపాలిటీలు ఎక్కడ పుడితే ఎక్కడ మరణిస్తే అక్కడ ప్రాంతంలో వెంటనే అప్లై చేసుకోండి. చేసుకోకపోతే మీకు కొంచెం భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 సంవత్సరాలు దాటితే 2 ఇయర్స్ దాటితే మనకి జననం ఎలా నమోదు చేయాలని అడుగుతున్నారు. 2 ఇయర్స్ దాటిపోయింది పుట్టి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అంటే జేఎంఎఫ్సి అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫాస్ట్ కోర్టు ద్వారా పొందిన ఉత్తర్వుల ప్రకారం మీకు సర్టిఫికేట్ వస్తుంది. అది బర్త్ అయినా డెత్ అయినా. అలాగే 21 రోజుల్లోపు నమోదు చేసుకుంటే ఫ్రీనా అంటే ఎస్, ఫీజు ఫ్రీ, ఎటువంటి ఫీజు లేదు. 21 డేస్ లోపు మీరు అప్లై చేసుకుంటే పుట్టినా లేదా మరణించిన కాడి నుంచి మీకు ఫ్రీ అనమాట. అదే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ మధ్యన అంటే 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ మధ్యన పిల్లలు పుట్టినా లేదా ఎవరైనా చనిపోయినా వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. లేకపోతే మనకి ఇవ్వరని చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ మనం ఏం చూడాలి? కొత్త నిబంధనల ప్రకారము జనన మరియు మరణాలు రెండింటికి వర్తిస్తాయి. ఎస్, మరణానికి మరియు జననానికి రెండింటికి, అటు డెత్ ఇటు బర్త్కి రెండింటికి కూడా, బర్త్కి డెత్కి రెండింటికి కూడా ఈ యొక్క మనకి సర్టిఫికేట్ కావాలి. ఈ రూల్స్ ఆ రెండింటికి కూడా వర్తిస్తాయి. ఈ 2023 యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారము ఇది యాక్ట్ వచ్చేసరికి 2023, రూల్స్ 2026, రూల్స్ వచ్చేసరికి 2026 రూల్స్, 2023 యాక్ట్. వీటి ప్రకారం మీకు ఈ యొక్క రూల్స్ వర్తిస్తాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కీమ్స్ని అర్థం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. ప్రతి దాంట్లో కూడా ఇటు బీమా కావచ్చు, ఇటు పెన్షన్స్ కావచ్చు, అన్నిటి కూడా బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు కూడా చాలా అవసరం ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అండి. గవర్నమెంట్ స్కీమ్స్ ఫార్ గ్రామ వార్డు సచివాలయంలో ఏవైతే జరుగుతున్నాయో అటు తల్లికి వందనం, పెన్షన్స్ కావచ్చు, ఈ బర్త్ సర్టిఫికేట్ అంటే సర్వీసెస్ సంబంధించి కావచ్చు, సదరన్ సర్టిఫికేట్స్, రకరకాలు అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. దయచేసి వీటిని మీరు నమోదు చేయండి. మీకు ఏవైతే అంటే మనం ఏదైతే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నాయో వీటన్నిటిని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట క్లియర్గా. సో దయచేసి వీడియో లైక్ చేయండి. 10 మందికి పడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.